పాడిందే పాట అన్నట్టుగా ఉంది అతి పురాతనమైన కాంగ్రెస్ పార్టీ తీరు. పార్టీని పరుగులు పెట్టిస్తామంటూ ట్రేడ్‌మిల్ పై నాయకులు పరుగులు పెడుతున్న తీరు పార్టీ సీనియర్లకు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకులు 3 రోజుల సమావేశానికి తెరదీశారు. కానీ ఈ సమావేశంలోనూ చెప్పుకొన్న సంకల్పం మాత్రం పాత చింతకాయ పచ్చడిలాగే ఉందని విమర్శలు వస్తున్నాయి. ప్రక్షాళన చేస్తాం, సంస్థాగత నిర్మాణానికి ప్రాధాన్యమిస్తాం, పార్టీలో వ్యవస్థలను గాడిలో పెడతామంటూ ఏఐసిసి అధ్యక్షుడి హోదాలో మల్లికార్జున ఖర్గే చెప్పిన మాట ఎక్కడో విన్నట్టుందే అంటూ చాలామంది నాయకులు పాత వీడియోలను గుర్తు చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజస్థాన్లో జరిగిన చింతన్ శిబిర్లోనూ అచ్చంగా మల్లికార్జున ఖర్గే ఈ వ్యాఖ్యలే చేశారు. సంస్థాగతంగా పార్టీని గాడిలో పెడతామనే చెప్పారు. కానీ ఏడాది దాటినా ఇప్పటి వరకు వచ్చిన మార్పులు, చేసిన మార్పులు ఏంటంటే మొహాలు చూసుకునే పరిస్థితి వచ్చింది. రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్న బీజేపీకి అడ్డుకట్ట వేయాలన్నది కాంగ్రెస్ వ్యూహం. అయితే ఈ క్రమంలో వేస్తున్న అడుగులు తప్పటడుగులు మాదిరిగానే మిగులుతున్నాయన్నది పార్టీ నాయకులే ఆరోపిస్తున్నమాట. శశి థరూర్ వంటి అగ్రనాయకులు ఈ సమావేశానికి డుమ్మా కొట్టింది కూడా అందుకేనన్న ఆరోపణలు ఉన్నాయి. మాకు కావాల్సింది నాయకుల మార్పు కాదు, వ్యవస్థీకృత మార్పు అంటూ శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అగ్రనేతలకు రుచించకపోవచ్చు. కానీ బీజేపీలో ఇలాంటి మార్పే అధికారాన్ని అందివచ్చేలా చేస్తుందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. మిత్రపక్షాలతో కయ్యానికి దిగకుండా బీజేపీ వేస్తున్న అడుగులు చూసిన తర్వాతైనా కాంగ్రెస్ నడక మార్చుకుంటుందని అనుకున్నారు. కానీ ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ ఏడాది, వచ్చే ఏడాది 3 కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో జరిగే ఎన్నికల విషయంలో అయినా కాంగ్రెస్ తన పందాను మార్చుకోవాల్సి ఉందన్న సూచనలు వినిపిస్తున్నాయి. కానీ ఆ దిశగా పార్టీ వేస్తున్న అడుగులు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. పైగా ప్రక్షాళన పేరుతో కుటుంబాలను ప్రోత్సహించడం ద్వారా కాంగ్రెస్లో ఇంకా మార్పు రాలేదన్న విమర్శ మాత్రం అన్ని వైపుల నుంచి వినిపిస్తోంది.